బ్రిటిషోడు కనుక భారతదేశం వాడికి చదువుకోవడం రాదు, ఉద్యోగాలు చేయడం రాదు, ఉపాధి పొందడం రాదు, మేము వచ్చి అవన్నీ నేర్పాము అని చెప్పి వెర్రినాగన్నలు మాట్లాడుతూ ఉంటుంటారు. దాన్ని ఇప్పటికీ సమర్థించి వాగేటటువంటి పిచ్చి కోణలు మన దేశంలో ఉన్నాయి. సరే, వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళకి వదిలేద్దాం. ఇలాంటి భావజాలంతో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి వారసత్వంగా ఇప్పుడు వచ్చినటువంటి నాయకుల్లో ఒకడైనటువంటి మాజీ ఆర్థిక మంత్రి మహానుభావుడైనటువంటి చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్యన. ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏమని, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంట, ఏటీఎం కార్డులను అలవాటు చేయడానికి మాకు చాలా రోజులు పట్టింది, అట్లాంటిది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి టీ తాగితే 6 రూపాయలకి ఇస్తారా, లేకపోతే ఇంకో దానికి 10 రూపాయలు ఇస్తారా అన్నటువంటి. ఇవాళ రోజున గంగిరెద్దులు అతను కూడా క్యూఆర్ కోడ్ తెచ్చుకుంటున్నటువంటి రోజులు. ఏ స్థాయికి వచ్చిందో అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల గురించి ఎంత తక్కువగా అంచనా వేస్తుంది. వాళ్ళు నేర్చుకోవాల్సిన, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఈ ఏడాది హయ్యెస్ట్ రికార్డ్ మార్చి 2025లో 24.77 లక్షల కోట్ల లావాదేవీలు, 24.77 లక్ష కోట్ల లావాదేవీలు జరిగినాయి. టోటల్గా యావరేజ్ ఒక ట్రాన్సాక్షన్ లెక్కేసుకుని 79,903 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా బ్యాంకులకు వెళ్ళడం మానేసేసి కంప్లీట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయ్యారు జనం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.